జనరల్గా ఇఫ్ కండిషన్ యూస్ చేసి ఏదైనా సింగిల్ స్టేట్మెంట్ రాసినప్పుడు దాని కోడింగ్ని ఇంకా సింప్లిఫై చేయడానికి కండిషనల్ ఆపరేటర్ క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్ అనే ఈ కండిషనల్ ఆపరేటర్ని యూస్ చేయవచ్చు. ఈ కండిషనల్ ఆపరేటర్ని టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటారు. ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయినప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా ఇందులో ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఎక్స్ప్రెషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని ప్రోగ్రాంలో ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఏజ్ 18 ఆర్ 18 కంటే అబోవ్ ఉంటే మేజర్ అని లేదంటే మైనర్ అనే ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 15 అనుకుందాం. కండిషన్ ఇఫ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ఏజ్ 18 కంటే ఎక్కువ ఉంటే ప్రింట్ఎఫ్ మేజర్. ఒకవేళ ఏజ్ 18 కంటే తక్కువ ఉంటే ఎల్స్ ప్రింట్ఎఫ్ మైనర్. దీన్ని ఇఫ్ కండిషన్తో రాసాము. అదేవిధంగా దీన్ని టెర్నరీ ఆపరేటర్తో ఎలా రాస్తారో చూద్దాం. పైన టెర్నరీ ఆపరేటర్ సింటాక్స్ ప్రకారం ముందుగా ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ఎఫ్ మేజర్. ఇక్కడే సెమీకోలన్ యూస్ చేయకూడదు. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు కోలన్ అంటే ఎల్స్ ప్రింట్ఎఫ్ మైనర్. పైదానికి దీనికి డిఫరెన్స్ తెలియడానికి M1 లోయర్ లెటర్ చేస్తున్నాను. ఇప్పుడు Alt F9తో కంపైల్ చేస్తే ఎర్రర్స్ ఏమీ లేవు. కంట్రోల్ F9 ప్రెస్ చేసి రన్ చేస్తే మేజర్ అని డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఏజ్ 25 ఇచ్చాం కనుక మేజర్ అని డిస్ప్లే అవుతుంది. ఏజ్ మార్చి రన్ చేస్తే మైనర్ అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం, A, B. ఒకవేళ A వాల్యూ 5 కంటే ఎక్కువ ఉంటే B ఈక్వల్ టు 1 అని లేదంటే B ఈక్వల్ టు 0 అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 10 తీసుకుందాం. ఇప్పుడు కండిషన్లో A గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే B ఈక్వల్ టు 1. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే B ఈక్వల్ టు 0. ప్రింట్ఎఫ్ దీన్ని ఫస్ట్ B అనుకుందాం. ఫస్ట్ B ఈజ్ %d, B. అదేవిధంగా టెర్నరీ కండిషన్లో దీన్ని ఎలా రాస్తామో చూద్దాం. A గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, క్వశ్చన్ మార్క్. కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేయాలి కాబట్టి 1. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే కోలన్ 0. సో కండిషన్ ట్రూ అయినప్పుడు 1 రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. సో ఈ రిటర్న్ చేసే వాల్యూని Bకి అసైన్ చేయాలి. అప్పుడు B ఈక్వల్ టు A గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, క్వశ్చన్ మార్క్ 1, కోలన్ 0, సెమికోలన్. ఇలా దీని స్టేట్మెంట్ అవుతుంది. B వాల్యూను డిస్ప్లే చేయడానికి ప్రింట్ఎఫ్ దీన్ని సెకండ్ B అనుకుందాం. సెకండ్ B ఈజ్ %d, B. ఇప్పుడు రన్ చేస్తే రెండింటి వాల్యూ B సేమ్ ఉంటుంది. సో దీనిలో తేడా ఏమీ ఉండదు. నెక్స్ట్ లైన్లో డిస్ప్లే కావడానికి /n ఎస్కేప్ సీక్వెన్స్ను ఇవ్వాలి. ఇప్పుడు ఏ వాల్యూని మార్చి రన్ చేద్దాం. ఏ వాల్యూ 2 అనుకుందాం. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు B ఈక్వల్ టు 0 అవుతుంది. రన్ చేస్తే B ఈజ్ 0 అని డిస్ప్లే అవుతుంది. టెర్నరీ ఆపరేటర్లో కండిషన్ బ్రాకెట్లో ఇస్తే అది మంచి ప్రాక్టీస్ అవుతుంది. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ A 5 కంటే ఎక్కువ లేదంటే 10 కంటే తక్కువ ఉంటే B ఈక్వల్ టు 1 అని, ఒకవేళ ఫాల్స్ అయితే కనుక B ఈక్వల్ టు 0 అనేది డిస్ప్లే చేసే ప్రోగ్రామ్ చూద్దాం. సో కండిషన్ ప్రకారం A గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ $A లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ట్రూ అయినప్పుడు B ఈక్వల్ టు 1 అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే B ఈక్వల్ టు 0 అవుతుంది. అదేవిధంగా టెర్నరీ ఆపరేటర్లో A గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ $A లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. వీటిని కంపల్సరీగా బ్రాకెట్స్లో ఇస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. కండిషన్ కనుక ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే మీకు B ఈజ్ 0 అని డిస్ప్లే అవుతుంది. ఏ వాల్యూ 5, 10 మధ్యలో ఉంటే B ఈజ్ 1 అని డిస్ప్లే అవుతుంది. లేదంటే 0 అని డిస్ప్లే అవుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కండిషన్స్ రాసేటప్పుడు కంపల్సరీ వాటికి బ్రాకెట్స్ యూస్ చేయడం మంచిది. బ్రాకెట్స్ యూస్ చేయకున్నా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఒకవేళ అలా రాస్తే కనుక ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ కూడా అవుతారు. కాబట్టి బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే బ్రాకెట్స్ యూస్ చేసి కండిషన్ రాయాలి.
ఇలా ఇఫ్ కండిషన్కు బదులుగా టర్నరీ ఆపరేటర్ను యూజ్ చేస్తారు.